చూస్తున్నారేమిటండి? వాళ్ళు ఏం జరిగింది? ఏం జరిగింది? మీకు ఇష్టమని బెండకాయ సాంబార్ చేశాను. బెండకాయ సాంబారు, వంకాయ కూర, వాటి గురించి కాదు నేను అడుగుతుంది. ఇవాళ ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏం చేశానబ్బా? మాసిపోయిన బట్టలకి అదిగో పెరట్లో ఆరేశాను. పెరట్లో ఆరవేయడం గురించి, ఇస్త్రీ చేయడం గురించి కాదు నేను అడిగేది. ఇవాళ ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏం జరిగింది? ఏం జరగలేదు. అబద్ధం. నిజం చెప్పు. ఏం చేసావు? ఇందాక చూస్తున్నా. ఏం చేశాను? ఏం చేశాను? ఏం చేశాను చెప్పండి. ఏదో సీన్ రివర్స్ అయ్యింది. అది కాదు, ఇవాళ నా కోసం మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని. ఎవరు వచ్చారబ్బా? మీ స్నేహితులు చలపతి గారు వచ్చారు. అదే దాని గురించి నేను అడిగేది. వాడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏమీ జరగలేదా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఏమీ జరగలేదా? మీరున్నారా అని అడిగారు, లేరని చెప్పాను. అలాగే అన్నావా లేక ఇంకోలా అన్నావా? ఇంకోలా అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళారు చలపతి గారు అన్నావు కదా. అవునవునవునవును. బుద్ధి అంటే నీకు బుద్ధి ఉందా? అరే వాడు మన ఇంటికి వస్తే చలపతి గారు అని పేరు పెట్టి పిలుస్తావా? బుద్ధి ఉండి అక్కర్లా? ఇది మరీ బాగుందండి. ఆయన పేరు అదే కదా. కాంపిటీస్ పేరు మార్చుకున్నారా? ఒళ్ళు మండిపోతుంది. అసలు నిన్ను కాదు అనాల్సింది. అసలు విషయం చెప్పకపోతే నాకు ఒళ్ళు మండిపోతుంది. అంటే నువ్వు మనదు అసలు నిన్ను కాదు అనాల్సింది. నీలాంటి చవట మాలు దద్దము అడిగట్టాడే ఎవడు? మా అన్నయ్య. ఆయన అన్నాలే. ఒక మంచి లేదు, మర్యాద లేదు. అంత మర్యాద తక్కువ పని నేనేం చేశాను? వాడిని పేరు పెట్టి పిలవడే మర్యాద తక్కువ చేసి మరి. ఎంత చక్క అన్నయ్య గారు అని పిలవచ్చుగా. ఊరుకోండి, ఆయన నాకన్నే ఏమిటండి. సుబ్బలక్ష్మి చూడు సుబ్బలక్ష్మి, ఇప్పుడు చలపతి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానుకో, వాళ్ళు ఏందో ఆవిడ చక్కగా అన్నయ్య గారు మీరా తండ్రి అన్నయ్య గారు కూర్చోండి, ఇలా కూర్చోండి అన్నయ్య గారు. ఎంత మర్యాద పిలుస్తుంది తెలుసా? అలాంటిది వాడు మన ఇంటికి వస్తే ఒడ్డు బోసు పేరు పెట్టిన మళ్ళీ చలపతి గారు అని పిలుస్తావా? బుద్ధుండి అక్కర్లా? ఇది మరీ బాగుందండి. ఆయన ఏదో నేను తిట్టినట్లు అరుస్తున్నారే. నిన్ను చిచ్చే పోవే, అసలు నిన్ను కాదు అనాల్సింది. అంత మర్యాద తక్కువ పని నేనేం చేయలేదు. చూడు సుబ్బలక్ష్మి ఇట్రా. ఇప్పుడు నువ్వు పల్లెటూరు బయటవు కదా, నేనేం చెప్పి నీకు అర్థం కావట్లేదు కదా. అవునండి. కానీ నీకు చెప్తాను. చూడు సుబ్బలక్ష్మి, ఇప్పుడు నా కోసం మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని నువ్వు అన్నయ్య అన్నయ్య అని పిలవాలి. అలా ఎందుకు పిలవాలి? సుబ్బలక్ష్మి అది కాదండి, నేను పల్లెటూరు బయటను కదా, నాకు తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను. అలాగే ఎందుకు పిలవాలి? అవునులేవే మరి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళయింది కదా, పెళ్ళైన స్త్రీకి కట్టుకున్న భర్త తప్ప పరాయి మగ వాళ్ళందరూ అన్నయ్య లాంటి వాళ్ళు అన్నమాట. అన్నయ్య లాంటి వారే కానీ అన్నయ్య కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది. అలాగే పిలవాలి, అదంతేనే. చూడు ఇలా ఇక్కడ కూర్చున్నారు చూడు, వీళ్ళందరూ వరగాని కళా పరిషత్కి వచ్చారు కదా, వీళ్ళందరూ నాకు సిస్టర్స్ లాంటి వాళ్ళు అన్నమాట. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అవును, వీళ్ళందరూ సిస్టర్స్ నాకు. ఇది అక్కడ కూర్చుని చూడు, ఆవిడ మాత్రం కాదు. వీళ్ళందరూ కూర్చున్నారు చూడు, వీళ్ళందరూ నీకు అన్నయ్య లాంటి వాళ్ళు అన్నమాట. అర్థమైంది. నీకు వాళ్ళు అన్నయ్య లాంటి వాళ్ళే, అన్నయ్యలు కాదుగా అంటావా? అంతే కదా. దుప్ప దగ్గర చూడు, వీళ్ళందరూ నీకు అన్నయ్యలే. ఇప్పుడు నా కోసం మన ఇంటికి ఎవరైనా వస్తారు చూడు, వాళ్ళందరినీ నువ్వు అన్నయ్య అన్నయ్య అని పిలవాలి. నీ కోసం ఎవరైనా వస్తే వాళ్ళని నేను అన్నయ్య అన్నయ్య అని పిలవాలి. ఈసారి చలపతి గారు మన ఇంటికి వస్తే నేను వారిని అన్నయ్య అని పిలుస్తాను, సరేనా? అలాగేనా? ఒక్క చలపతే కాదు, ఇదిగో ఇక్కడ వాడగాని కళా పరిషత్ దానికి వచ్చారు చూసావా, వీళ్ళందరినీ అన్నయ్య అని పిలవాలి. అక్కడ గుమ్మడి గోపాలకృష్ణ కూర్చున్నాడు, ఆయన కూడా అన్నయ్య అని పిలవాలి. వెరీ గుడ్. నువ్వు పల్లెటూరు మొద్దు అనే కానీ ఎలాంటి విషయం ఇలా పట్టుకెళ్తావు. నీకు ఒక మంచి ఎదువ చేస్తారా? ఇప్పుడు పెళ్ళైన స్త్రీకి కట్టుకున్న భర్త తప్ప పరాయి మగవాళ్ళందరూ అన్నయ్య లాంటి వాళ్ళని చెప్పానా లేదా? చెప్పారు. పెళ్ళైన స్త్రీకి కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవం, కట్టుకున్న భర్త మాటలు జవదాటకూడదు. తెలిసిందా? అర్థం కనుకో. అసలు నువ్వు చిన్నప్పుడు ఏం చదువుకున్నావు? తల్లే దైవం, తండ్రే దైవం, గురువే దైవం అని చెప్పారండి. చెప్పారు కదా. ఇప్పుడు పెళ్ళైన స్త్రీకి తల్లే భర్త,
తండ్రే భర్త, గురువే భర్త, దైవమే భర్త, అన్నిటికీ భర్తే 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 భర్తే. అన్నిటికీ భర్తే 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 భర్తే. అర్థమైందా? ఆ, ఆ. ఇప్పుడు నువ్వు సీత సావిత్రి లాంటి పతివ్రతల జాబితాలో చేరిపోతావు అనమాట. అలాగేలేండి. అర్థమైందా? మరి చిన్న సాంగ్ వేసుకుందామా? ఉందా? గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సంగమామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సంగమామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నా చుట్టూ ఉన్న ఒకే ఆడట్టువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను గోదారి గట్టు మీద రామచిలకలే కిమిట్టి గింజుకున్న నీకు దొరకలే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఊయం చేశావే సృష్టి చూసి కలని మొగుడు వారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సంపాదిండు సంసారాన్ని వెనక్కించావే ఇరుగు పొరుగు ముందు సంసాల తండా హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సంగమామావే వెళ్ళి ఒక మంచి కాఫీ పట్టాము. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా రావలేదు స్నానం చేసేవాళ్ళు. ఎవరండి ఇంట్లో? రండి అన్నయ్య రండి కూర్చోండి. రండి అన్నయ్య కూర్చోండి అన్నయ్య. కరెంటు మీటర్ గద మీటర్ తర్వాతనే తీసుకోవచ్చు. కూర్చోండి అన్నయ్య. కూర్చోండి కూర్చోండి. కాఫీ కానీ టీ కానీ తాగుతారా అన్నయ్య? నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవునన్నయ్య. ఎందుకని ఏడుస్తున్నావ్? పొద్దున పిలిచామేనా? వాళ్ళకేమమ్మా 33 kV ట్రాన్స్ఫార్మర్ల నిక్షేపంలా ఉన్నారు. టెస్టర్ పెట్టి వెతికినా వాళ్ళల్లో ఎటువంటి ఫాల్ట్ కనపడదు. మరెందుకు ఏడుస్తున్నావ్? నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచేటప్పటికి చిన్నతనంలో తప్పిపోయిన మా చెల్లి గుర్తుకొచ్చిందమ్మా. ఏంటి మన చెల్లెలు తప్పిపోయిందా? ఎలాగన్నయ్య? ఏం చెప్పనమ్మా, అంతా విధి వ్రాసిన విచిత్రం. సరిగ్గా 15 ఏళ్ల రోజు నాకు బాగా గుర్తు. నేను నా చెల్లి కొండపాటూరు తిరణాలకు వెళ్ళాం. గాజులు కొన్నాను, గాజులు కొన్నావా? దెబ్బలు కొన్నాను. రిబ్బన్లే? ఏంటన్నయ్య అది? ఊర్లమ్మ ఊర్ల కూడా కొన్నాను. ఏంటన్నయ్య అది? రంగులు రాటం అమ్మాయి, రంగులు రాటం ఎక్కి గిరగిరా 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 తిరుగుతూ కిలకిలా నవ్వుతున్న నా చెల్లెలికి దూరంగా పీచు మిఠాయి వాడు కనిపించాడు. అన్నయ్య అన్నయ్య నాకు పీచు మిఠాయి కొనిపెట్టవా అని ఎంతో ప్రేమగా అడిగిందమ్మా నా చెల్లెలు. పీచు మిఠాయి కొనిపెట్టలేని ఈ అన్నయ్య జన్మ వృధా అనిపించింది.
నేను పొరుగు పొరుగునా 10 రూపాయలు పీచు మిఠాయి కొనుక్కొని తిరిగి వచ్చి చూసేటప్పటికి నా చెల్లి కనిపించలేదు. నా గుండె పగిలింది. పిచ్చెక్కిన వాడిలా సంతంతా తిరిగాను. నా చెల్లి కనిపించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి కొండపాటూరు తిరణాల్లో, కోటప్పకొండ తిరణాల్లో, మైదవోలు తిరణాల్లో, కారసాల తిరణాల్లో, శంకరకొండ తిరణాల్లో, ఆఖరికి ప్రతి సంవత్సరం జరుగుతున్న వరగాడి కళా పరిషత్తుకు వచ్చిన ప్రేక్షకుల్లో కూడా వెతుకుతూనే ఉన్నానమ్మా, వెతుకుతూనే ఉన్నాను. అయినా నా చెల్లి జాడ కనిపించలేదమ్మా, కనిపించలేదు. బాధపడకన్నయ్య, ఏదొక రోజు ఏదొక సంతలో మన చెల్లి ఖచ్చితంగా కనపడుతుంది. చాలమ్మా చాలు. ఈ దురదృష్టవంతుడికి అంత అదృష్టం కూడా తల్లి. ఇది నా మనసు చెప్తున్న సత్యం అన్నయ్య. చాలు నీ చల్లని మాట నా మనసు ఆనందంతో నిండిపోయిందమ్మా. లేదమ్మా, ఒక్కసారి అన్నయ్య అని నోరారా పిలువమ్మా. ఆ పిలుపులో నా చెల్లెలు చూసుకుంటానమ్మా. లేదమ్మా, ఒక్కసారి అన్నయ్య అని గుండెలు నిండిపోయేలా పిలువమ్మా. పిలువమ్మా, పిలువమ్మా, పిలువమ్మా. చెల్లెమ్మా, మా అన్నయ్య వచ్చాడండి. ఏంటి? మా అన్నయ్య వచ్చాడు. వచ్చాడా? ఎప్పుడు వచ్చి అడుగుపోయాడు. కరెంట్ అన్నయ్యండి. కరెంట్ అన్నయ్య? అవును బావా, కరెంట్ ఆఫీస్ లో పని చేస్తాను కాబట్టి కరెంట్ అన్నయ్యను. అలాగొచ్చావు నాయనా. రాగానే నా చెల్లెమ్మ అన్నయ్య అని పిలిచేటప్పటికి వాటి జన్మల గొప్ప బంధువు నాయన. ట్రాన్స్ఫారానికి సర్వీస్ పెట్టుకున్నంత అనుబంధం ఏర్పడిపోయింది బావా మా మధ్య. గొప్ప అనుబంధం బావా, దిక్కుమాలిన బంధం. ఏంటన్నా పరాయి వాళ్ళగా నిలబడిపోయావు? రా, నేనెవరైనా పరాయి వాడు అనుకున్నావా? మన బావగారే. కూర్చో. ఇప్పుడు చెప్పనయ్యా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? కాఫీయా? కాఫీ అని టిఫిన్ కూడా ఏమైనా ఇస్తావా అని. అయ్యో, నామతి బండ మర్చిపోయానండి. నామతి మండ నేను గుర్తు చేశాను. అన్నయ్య, నీకే టిఫిన్ కావాలి? చిటికలో చేసి పెట్టేస్తాను. నాకు జీడిపప్పు ఉప్పు అంటే చాలా ఇష్టం అమ్మాయి. జీడిపప్పు? చిన్నప్పుడు మన చెల్లి కూడా జీడిపప్పు ఉప్పు అంటే ప్రాణం పెట్టేదమ్మా. అవునా? అయితే చిటికలో చేసుకొని వచ్చేస్తాను, సరేనా? అసలు జీడిపప్పు ఖరీదని తెలుసా? కేజీ 900 బంగారంలా పెరిగిపోతుంది. చాలే ఊరుకోండి. అన్న చెల్లెల ప్రేమకి వెల కట్టకండి. అబ్బో, ఏనాయన ఇక్కడ కావాలా? అమ్మా, అలాగే ఉప్మాలో 4 అల్లం ముక్కలు వేసి 2 మిరపకాయలు వేసి నిమ్మకాయ పెట్టుకున్నా బహు పసందుగా ఉంటుంది. అలాగే ఎలుకల మందు కూడా కలుపు, మహాపసందు కూడా. ఊరుకోండి, మీరు మీ సరసం. ఇదిగోండి, నేను వచ్చేదాకా అన్నయ్యతో మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నేను చూసుకుంటా. ఏంటి? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పండే నేటి రోజు, జీడిపప్పు ఉప్మా. నీకు జీడిపప్పు ఉప్మా చాలే బావా. లే ముందు చూడు, ఇదిగో గుమ్మం పక్కన మీటర్ ఉంది, మర్యాద రీడింగ్ చూసుకొని నీ దారి నువ్వు పో. తొందర ఏముందిలే బావా, చెల్లెమ్మ చేతి ఉప్మా తిన్నాక తేలిక చూద్దాంలే. అదో పిచ్చి మాలకు, దానికి ఏమీ తెలియదు. దాని మాటలు పట్టించుకొని నా కొంప కొల్లేరు చేయి. వెళ్ళయ్యా వెళ్ళయ్యా వెళ్ళు. చెల్లెమ్మ చేతి ఉప్మా తినకపోతే బాధపడుతుంది బావా. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వద్దు, ఫ్లాష్ బ్యాక్ చెప్పొద్దు, మర్యాద ఇదిగో మీటరు. అది కాదు బావా, ఏది కాదు బావా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. వంద కొట్టాడులే బుల్బుల్ బావా, వంద కొట్టాడులే
బావ అంటే బాధపడాలి అన్నయ్య అంటే గింజుకుంటానే. చూడు నీ మైండ్ లో ఏదో రాంగ్ వైరింగ్ జరిగింది, వెళ్ళి డాక్టర్ చూపించుకో. అమ్మో 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 అమ్మో, నన్ను ఎంత మాట అన్నాడు. నేను కదా సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. ఏంటండి పిలిచారు? అవును అన్నయ్యడండి. మీ ముత్తాతను చూద్దాం. ఏంటి మా ముత్తాతను చుట్టానికి వెళ్ళిపోయాడా? అయ్యో మా ముత్తాత చచ్చిపోయి చాలా రోజులైంది కదా. తన్ని తరివేశాను యాదవని యాదవ. అది సరేనే, అదేంటి నువ్వు ప్రతి అడ్డమైన వాడిని అన్నయ్య అని పిలవడమేనా? ఎవరైనా తెలుసుకోవాల్సి పని లేదా? వేరే కదండి, మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని అన్నయ్య అని పిలవమన్నారు. అన్నాను అంటే ఇలా ప్రతి అడ్డమైన వాడిని అన్నయ్య అని పిలిచి కూర్చోబెట్టి జీడిపప్పు ఉప్మాలు సేమియా పాసాలు చేయమన్నానా? మన వాళ్ళెవరో అడ్డమైన వాళ్ళెవరో నాకెలా తెలుస్తుంది? సుబ్బలక్ష్మి, హుసై, నీకు చెప్పాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది. చూడు సుబ్బలక్ష్మి, ఇలా రా. నీకు ఎన్నిసార్లు అని చెప్పేది? ఇప్పుడు నా కోసం మన ఇంటికి ఎవరైనా వస్తారు చూడు, అంటే నాకు సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు, నాతో పని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ నువ్వు అన్నయ్య అన్నయ్య అని పిలవాలి. హోయ్, మీకు సంబంధించిన వాళ్ళని, మీకోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేను అన్నయ్య అని పిలవాలి. అన్నయ్య అని పిలవాలి. అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. నువ్వు కాస్త పల్లెటూరు మొద్దు అనే కానీ ఎట్లాంటి విషయాన్ని ఇట్లా పెట్టేస్తావు? అవును, కరెంట్ అనే తన్ని తగలేశాను. అయ్యో, అయితే ఇప్పుడు నా ఉప్మా ఎవరు తింటారండి? నేనేనా నిరభ్యంగా తిని పెడతాను. వెళ్ళి పడరా, పో పో పో. అబ్బా తినేసింది ఆయన. ఒక మంచి సిగరెట్ దమ్మేస్తే గానీ. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు. అనయ్య, ఇప్పుడు అంత పెద్దవాడు అయిపోయావన్నమాట. అనయ్య, ఉత్తరం బుక్ రాస్తే లేదా ఫోన్ చేసినా నేను బస్ స్టాండ్ వచ్చాను కదా అన్నయ్య. ఫోన్ చేయకుండా వచ్చాను కనుకనే నువ్వు చేస్తున్న చండాల పని నాకంట పడుతొచ్చింది. పెళ్లి అవగానే పెద్దరికం వచ్చేసింది అనుకున్నావా? మాట్లాడుతావే, రోజుకి ఎన్ని ప్యాకెట్లు ఇస్తున్నావు ఏంటి? అబ్బే, ప్యాకెట్లే కాదన్నయ్య, ఏదో సరదాకి ఈవేళ ఒక్క సిగరెట్ మాత్రమే. ఆహా, సరదాకి వాడు ఒక్క సిగరెట్ కాలుకొచ్చావు, రేపు సరదాకు ఒక పెద్ద బ్రాందీ కాల్చేస్తావు, ఎల్లుండి సరదాకి ప్యాకెట్ చేస్తావు, ఆ తర్వాత సరదాకి ఇంకా ఏదో 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 చేస్తావు. పెంపకం వేళ ద్రాక్షలో తయారవుతాను ఊహించావు లేదురా? ఏంటన్నయ్య, ఏదో ఒక్క సిగరెట్ దాని ఎందుకే కొంపలేడు పైన కోపడతావే? చీరాస్తావా ధాబా? అరే, నువ్వు చదువుకొని తెచ్చావా లేక ఈ సరదాల్లో పడి చదివిన చదువు చంకరాగిపోయిందా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ పెట్టె మీద పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసుంటుంది. చదివి చాలా తాటికంత అక్షరాలేం కాదులే, వాటి మీద ఆవగించంత కూడా ఉండవు. అమ్మా నాన్న పోయాక నిన్ను ఈ చేతులతో పెంచానురా, అలాంటిది నా ముందే సిగరెట్ తాగి అంత గొప్పవాడు అయిపోయావన్నమాట. ఒక్క సిగరెట్ ఇంకా ఎలా ఉండేది? నీ మీద నేను నమ్మను. నీ జీవితంలో ఎప్పుడుండదని చెప్పి చచ్చావు కనుక నాకు ఇప్పుడు అర్థం అవుతుందిరా. ఈ చిన్నప్పుడు నా జీవితంలో అంతా కాజేవాడు, ఇంకా ఆ డబ్బులతో ఏ పిప్పర్మెంటో పాడో కొనుక్కు చచ్చావు అనుకున్నాను. ఇదన్నమాట విషయం. ఈ చండాల అలవాటు నీకు అప్పటి నుంచే ఉందన్నమాట. ఏమిటనే ఇది? ఇప్పుడేమైందని? ఇప్పుడేం కాదురా, ముందు ముందు అవుతుంది. నువ్వు సిగరెట్ తాగి తాగి నీ ఊపిరితిత్తులు దెబ్బతీసేస్తాయి. తర్వాత ఏ టీవీలో ఏ క్యాన్సర్ వచ్చి అంటూ కళ్ళును దగ్గుతూ ఇంతంత ఇంతంత రక్త ముద్దలురా, ఇంతంత రక్త ముద్దలు కక్కుకొని నా అవస్థలో పడి చివరకు చచ్చుకుంటాము. అప్పుడు మేమంతా నీ జీవానికి పడి ఏడవాల్సి వస్తుందిరా. నీకు దండం పెడతా అన్నయ్య, ఏదో బుద్ధి గడిదిని ఒక సిగరెట్ కాల్చాను,
చూడన్నయ్య ఇక నా జీవితంలో సిగరెట్ కాదు కదా కనీసం అగరత్తి కూడా ముట్టించినయ్యా. అప్పుడు నువ్వే బాగుపడతావు. కట్టించొచ్చింది. వదిన పిల్ల బాగున్నారా? వాళ్ళకేమాయ రోగం, అందరూ బాగానే చచ్చారు. ఆ సీన్ గా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే వచ్చాడు. ఆ రాధ కూడా టైప్ రైటింగ్ పాస్ అయితే వచ్చింది. ఇక మీ వదిన మామూలుగానే వచ్చింది. కొత్త కాపురం పెడితే వచ్చావుగా, చూసిరమ్మని చెప్పి వచ్చింది మీ వదిన, అందుకే వచ్చి వచ్చా. వదిన పిల్లలు కొట్టిస్తే బాగుండేది కదా. అందరూ ఇక్కడికి వస్తే అక్కడ పొలం పిల్ల వస్తారా. అది సరే, ఇంతకి అమ్మాయి ఎదురా? లక్ష్మి, ఏ లక్ష్మి, ఆ, అన్నయ్య వచ్చాడే. ఏమ్మా బావనా? బాగున్నానన్నయ్య. వదిన పిల్లలకి క్షేమేనా? ఇంత బాధ గుండెల్లో దాచుకుని ఒక్కడవి ఎలా భరిస్తున్నావురా? బాధింటానయ్యా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ బాధను పంచుకోవడానికి నీ నుండి తెచ్చాను కదరా. అవును, ఇంతకి ఫోన్ కాల్ దేనికన్నయ్యా? ఏం చేస్తావు నాయనా, మహా వాళ్ళకి తప్పి చావలేదు. మనమెంత గుండె తట్టో చేసుకో, నీకేం భయం లేదు. మంచి డాక్టర్ చూపించు. ఓకే అన్నయ్య. అన్నయ్య డాక్టర్ ఎవరిని చూపిద్దాం? ఇంకా నా దగ్గర దాచకురా, నాకంతా తెలుసు. అయినా నా దగ్గర నీకు మొక్కమాట ఎందుకురా? నీకు అన్ననైనా నాన్నైనా నేనే కదరా. అన్ని అవే సర్దుకుంటాయి, నీకేం భయం లేదు. నేనున్నా, ఎంత ఖర్చైనా పర్లేదు. అవసరమైతే మన పొలం మొత్తం తగినమైనా సరే మా ఇంటి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఓకే అన్నయ్య. ఇంతకి ఇంతకి ట్రీట్మెంట్ ఎవరికన్నయ్య? ఎవరికేమిట్రా? మీ ఆవిడికి. ఆవిడకా? ఆ. మావిడకా? మావిడికి దేనికన్నయ్యా? ఎందుకేమిట్రా? అమ్మాయికి మతి స్థిమితం తప్పిందిగా. ఏంటో నేను మాట్లాడేది? దానికి మతి స్థితిని తప్పడం ఏంటి? మతి స్థిమితం తప్పకపోతే బావగారు నన్ను పట్టుకుని అన్నయ్య గారు అంటుంది ఏమిట్రా? అలా పిల్లమని చెప్పింది ఆయనే. పెట్టింది. ఓ నాయన, నేనేం చెప్పాను? ఏం చేస్తాను? అయితే వీడిని డాక్టర్ చూపిస్తాను. వద్దన్నయ్య. అన్నయ్య, ఏమిటి ఇదంతా? ఆయన అన్నయ్య నేనెప్పుడు పిలవమన్నానే? మీరే కదండి మీ వాళ్ళందరినీ అన్నయ్య అని పిలవమన్నారు. కొత్త మాట జవదాటకూడదు, అది పతివ్రత ధర్మం కాదు అని కూడా ఆయనే అన్నారు. తగ్గది ఏంట్రా అమ్మాయి చెప్పేది ఒక్క ముక్క అర్థమై చావడం లేదు నాకు. నాకు అర్థమైతే చేయడానికి ఒక్క నిమిషం అండి, నేనే తెచ్చుకుంటా. అన్నయ్య నేనెప్పుడు పిలవమన్నానే? మీరే కదండి మీ వాళ్ళందరినీ అన్నయ్య అని పిలవమన్నారు. మా వాళ్ళంటే మా అన్నయ్య కాదే, ఆయన నాకు అన్నయ్యే, నీకు బావ అవుతాడే. ప్లీజ్ ఒకసారి బావ అని పిలవే. బావా నేను ఎలా పిలుస్తాను? బావ అని పిలిస్తే నువ్వు నా పెళ్ళానివే, ఆయన కాదు. ఇక బావ సరే బావ అని ఏంటండి మీరు ఒకసారి అన్నయ్య అనమంటారు, ఒకసారి బావా అని పిలవమంటారు. ఏం పిలవమంటారు చెప్పండి? అన్నయ్య బావ, అన్నయ్య బావ. ఇది లాస్ట్ ఉంటుంది. బావ బావ అని పిలువు. ఓకేనా? పక్కా. పక్క లాక్ చేసుకో. భోజనానికి రండి బావగారు. ఏంటో మీ వరుస, ఒకసారి అన్నయ్య అనమంటారు, ఒకసారి బావా అనమంటారు. ఇంతకీ నేను మీ ఇంటికి వచ్చానా లేక పిచ్చాసుపత్రికి ఏమైనా వచ్చానా? ఏమిట్రా నాకు అర్థమై చావటం లేదు. నేను చెప్పిన అర్థమై చావదు కానీ చావు. అన్నయ్య రండి భోజనం. ఇంతకీ మతి చెల్లించింది తమ్ముడిగా, మరదలగా, నాకా లేక మీ అందరికా? కాదు. వస్తారా? బతుకు టైం అయితే వచ్చింది. మరి 2 రోజులు ఇక్కడే వస్తే అక్కడ పొలం పనులు వస్తారా? బావగారు ఈసారి వచ్చేటప్పుడు అక్క పిల్లల్ని కూడా తీసుకురండి. అందరం రావాలంటే కుదురు చావదు కదమ్మా. రేపు పండక్కి మీరు 2 వచ్చి చావండి. సుబ్బిగా అడిగే వాళ్ళు లేరు కదని
అదే పనిగా బీడీలు సిగరెట్ తాగి చావురా అయ్యేం కూటికి గుడ్డకొచ్చి అలవాట్లేం కాదురా అయ్యా. అమ్మాయి వీడేదైనా వెద వేషాలు వేస్తే నాకు ఒక ఫోన్ చేయి, నేను వచ్చి కాడ చేస్తా. ఏం అవసరం లేదు, అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, నువ్వు ఎక్కడే ఉండి చావు, నేను వచ్చి తెస్తా. అమ్మయ్యా తుఫాన్ వచ్చిపోయినట్టుందయ్యా. గుమ్మడి గోపాలకృష్ణ ఆడకి వచ్చిన ఇంత టెన్షన్ ఉండదు. తొందరగా ఆటోకి వచ్చింది పిల్ల. తాగండి తాగండి, బాగా తాగండి. ఇప్పుడే బావగారు ఫోన్ చేసి నువ్వెక్కడ తగలాడే ఆఫీసర్లాగా అమ్మో చచ్చాను. ఏమైందండి? ఇవాళ మా ఆఫీసర్ గారు మన ఇంటికి భోజనానికి రమ్మన్నానే. మీ ఆఫీసర్ మన ఇంటికి భోజనానికి ఎందుకు వస్తున్నాడు? వస్తే పిచ్చిదానే, సాధారణంగా ఉద్యోగస్తులు ఎవరైనా బాసును కాకాబట్టి ప్రమోషన్ కొట్టాలని ప్లాన్ చేస్తారే. కాకపోతే ప్రమోషన్లు ఇచ్చేస్తారండి? అవునే, అందుకే మా ఆఫీసర్ గారి వీక్ పాయింట్ ఎక్కడ చూసి అక్కడ నొక్కానే. వాడికి తిండి పిచ్చి అంటే మహా ఇష్టం. ఇగో పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గారె, వాడి పిండాకుడు, వాడి పచ్చిపత్రులు ఇవంటే మహా ఇష్టం. చూడు అవన్నీ నువ్వు చెయ్యి, వాడు దిమ్మ తిరిగి బొమ్మాటాడి కింద పడి నాకు వెంటనే ప్రమోషన్ ఇస్తాడు. సరేనండి, వాడికి ఇష్టమైన పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి అన్ని చేసి పెడతాను. ఈ దెబ్బతో మీ బాస్ దమాలైపోయి మీకు ప్రమోషన్ ఇచ్చేస్తాను. వెరీ గుడ్, మంచి ఆవును దిట్టంగా తయారు చేయి. ఇదిగో ఈలోగా నేను బయటికి వెళ్ళి 2 రకాలు కాదు 3 రకాలు చుట్టుకొని వస్తాను. వెళ్ళి చేయి. వెళ్ళు 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 వెళ్ళు. ఎవరండి మీరు? ఇది సుబ్రావు ఇల్లేనమ్మా. అవునండి, మీరు వారి కోసం వచ్చారా? అవునమ్మా, సుబ్రావు కోసమే వచ్చాను. రండి బావగారు రండి. బావా బావా అన్నావా నువ్వు? అవును బావా, కూర్చో బావా, కూర్చో, కూర్చో. బావా, అయ్యో బావా, అయ్యో బావా. అయ్యో. బావా. ఏంటి బావా అలా పడిపోయావు? బావా, నేను ఎక్కడున్నాను? బావా. ఏమైంది బావా? యాహూ! I got it! I got it! ఏమైంది బావా? తీరింది, నా కోరిక తీరింది. కోరిక? ఆ? కోరిక ఏంటి బావా? ఎవరైనా అందమైన అమ్మాయి నన్ను బావా అని పిలవాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక ఆ కోరిక ఇప్పుడు నీ ద్వారా తీరింది. ఏ, మీ ఆవిడకి చెల్లెలు లేరా? వాళ్ళు మిమ్మల్ని బావా అని పిలవరు. నాకు ఆవిడే లేదు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. అయ్యో, అదేం పాపం? అదో పెద్ద విషాద గాథ. నా చిన్నతనంలో బావా మరదలి సినిమా చూశాను. అప్పటి నుంచి నా మనసులో ఓ కోరిక బలంగా మర్రి చెట్టులా నాటుకుపోయింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే కనీసం ఓ చెల్లెలున్న అమ్మాయిని చేసుకోవాలని నా మరదలు నాతో బావా బావా పన్నేరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పారు, ఈశ్వరగంధం పూసేరు, ఆహా 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 ఓహో 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 అంటూ ఎన్నో ఆటలాడుకోవాలనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, నాకు వచ్చిన సంబంధాలన్నీ మరదలు లేని సంబంధాలే. ఆ వెయిటింగ్ లోనే నా ఏజ్ కాస్త బోరైపోయింది. ఇక ఈ జన్మకు ఆ కోరిక తీరదేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ ద్వారా ఆ కోరిక తీరింది. ఏది ఒక్కసారి బావాని పిలవు. పిలుస్తాను కానీ మళ్ళీ పిలిస్తే దమాలని పడిపోతావేమో.
నాకంటే ఏదో అనుకోని షాక్ వల్ల జరిగింది. ఈసారి పడిపోయే ప్రశ్నే లేదు. ఏంటి ఒక్కసారి బావాని పిల్లలు ప్లీజ్ 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 ప్లీజ్. బావా బావా వదలా, వదలా. కూర్చోబ్బా. ఇంతకీ నువ్వెవరు మరదలా? సుబ్బారావు గారు మావారే బావా. మరి సుబ్బారావు ఇంట్లో లేడమ్మా? లేడు బావా. వాళ్ళ ఆఫీసర్ గాడు వస్తాడని. ఆఫీసర్ గాడా? ఆఫీసర్ గాడే వాడు వస్తాడని వాడికి ఎట్లాగైనా మంచి భోజనం పెట్టి వాడి దగ్గర ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ వేశారు ఆయన. సుబ్బారావు, నీ ఇన్విటేషన్ వెనుక ఇంత పెద్ద కుట్ర దాగి ఉందన్న బావా నీకో సంగతి చెప్పనా, వాడికి తిండి పిచ్చెక్కంట. ఆఫీస్ గంట ఆలస్యంగానే వస్తాడు గాని ఎవరైనా భోజనం పెడితే చాలు గంట ముందే వచ్చి కూర్చుంటాడంట. వాడికి ఇష్టమైన పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, బొబ్బట్లు, పూర్ణాలు, వాడి బొంద, వాడి పిండ అన్ని వండి పెట్టమని చెప్పి వెళ్ళారు. చెప్తా రాని. సుబ్బారావు, అయిపోయావు. యు ఆర్ ఫినిష్. కానీ చెప్తాను వాడి పని. ఇంతకీ మీరెవరు బావా? నేనమ్మా ఆ తిండి పిచ్చి ఆఫీసర్ గాడిని నేనే. మీ ఆయన చెప్పిన తిండి పిచ్చి ఆఫీసర్ గాడిని. బావా 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 తప్పైపోయింది బావా, క్షమించు బావా. ఏదో పొరపాటు అనేసాను బావా. ప్లీజ్ బావా ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏమి అన్నా కాకపోతే 2 నెలల ఇంక్రిమెంట్ కట్ చేసి పారేస్తాను. బావా అరే సార్, మీరా? నిజమైంది వచ్చి ఏంటి లక్ష్మి అలా నుంచోబెట్టి మాట్లాడతామండి? ఎక్కడ పెట్టి సార్ రండి సార్, కూర్చోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ కూర్చోండి సార్. సార్ సార్ కూర్చోండి సార్. నుంచోటాలు కూర్చోటాలు తర్వాత సార్. మిస్టర్ సుబ్రా, సార్ అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అందుకే సార్ మీరు గొప్ప సిన్సియర్ ఆఫీసర్. అసలు మీలాంటి ఆఫీసర్లు బట్టి గుమ్మడి గోపరీక్ష లాంటి వాళ్ళు సిన్సియర్ గా పనిచేస్తున్నారు. అలాగా? అవును సార్. మరి నేను ఇంకోలా అనుకుంటున్నానే. ఇంకోలా అంటే ఏమనుకుంటున్నారు సార్? ఇంకోలా నాకు కాస్త తిండి పిచ్చి ఎక్కువని, పులిహోర పాయసాలు పెట్టిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేస్తానని. సార్ హౌ డేర్ యు టు టాక్ లైక్ దిస్? నాకు తిండి పిచ్చి ఎక్కువ. లేదు సార్. పులిహోర పాయసాలు పెట్టిన వాళ్ళకి నేను ప్రమోషన్లు ఇచ్చేస్తాను. లేదు సార్. పైగా నన్ను పట్టుకొని ఆఫీసర్ గాడు అంటావా? లేదు సార్. నీకు 2 నెలల ఇంక్రిమెంట్ కట్ సార్ కట్ కట్ సార్ 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 ఇది అన్యాయం సార్. ఎవరో గిట్టిన వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను శిక్షించడం మీకు న్యాయం కాదు సార్. గిట్టని వాళ్ళు కాదు. మరి నా మరదలు చెప్పిందో మీ వరదలా? అవును, మీ పెళ్లి కాలేదు కదా. వరదలు ఎక్కడి నుంచి వచ్చింది? వరదలు ఎక్కడి నుంచి వచ్చింది? గొప్పదేగా? మీ ఆఫీసర్ గారు అని తెలియక వాగేశానండి. చెప్పేసావా? అంతా చెప్పేసావా? బాబా 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 ఆయన ఏమనుకో బాబా, ఒక్కసారి ఆయన క్షమించు బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టు అలాగే క్షమిస్తాను. మిస్టర్ సుబ్రా, నా మరదలు చెప్పింది కనుక నేను క్షమించి వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కట్ 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 వస్తా వస్తా మరదలా. బాబా 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 భోజనం చేయకుండానే వెళ్తున్నావే. నీకోసం నేను పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పూర్ణాలు, బొబ్బట్లు, నీ బొంద ఇప్పుడు అన్ని వండి పెట్టాను. తినేసి వెళ్ళు బాబా. వద్దమ్మా, నా జౌహ చాపల్యం వల్ల 10 మందిలో నేను ఎంత చులకనవుతానో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. ఇక జీవితంలో బుద్ధి జ్ఞానం ఉన్నంత వరకు ఇలాంటి డిన్నర్ పార్టీలకు వెళ్ళను కాక వెళ్ళను. మిస్టర్ సుబ్రా సార్, కంగారు పడకు,
రేపు ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేసాయి. నా మరదల వల్ల బ్రతికిపోయావులే. వస్తా మరదలా, బాయ్ వస్తా. బాయ్ బాబా బాయ్. చూసారా చూసారా బావగారు ఎంత మంచివారో. మీరు ఆయన ఎన్ని మాటలన్నా ఆయన మాత్రం మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. సరే కానీ మా ఆఫీసర్ నీకు బాగా పెట్టాడే. మీరే కదండి మీ వాళ్ళందరినీ బావా అని పిలవమన్నారు. తెలియ తక్కుదా ఇలా ప్రతి అర్థమైన వధుని బావాని పిలవమన్నానా? మీరే కదండి వరసలు కలిపి పిలవమన్నారు. అంటే వరుసలో పెట్టి మరీ పిలవమన్నానా? ఏ వరసలు కలిపి పిలిచినంత మాత్రాన వరసలు మారిపోతాయి అనుకుంటున్నారా? లక్ష్మి బావా అని పిలిస్తే ఆయనతో పాటు కలిసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? లక్ష్మి నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? లేకపోతే ఏంటండి నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదనుకుంటున్నారా? లేకపోతే నాది ఎంత చంచల స్వభావం అనుకుంటున్నారా? లక్ష్మి చూడండి ఇదివరకులాగా ఆడది ఒంటింటికే పరిమితమైన రోజులు కాదండి. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళతో పాటు మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ మగ తేడా లేకుండా కలిసి మాట్లాడటం సహజం. పరాయి మగాడితో మాట్లాడిన స్త్రీ చెడిపోతుంది అనుకోవటం మీ మూర్ఖత్వం. నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏదైనా మీరు విధించే ఆంక్షలు తప్పు. ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు. వాళ్ళని పలకరించడం ఇల్లాలిగా తప్పదు. పరాయి మగాణ్ణి అన్నయ్య అని పిలిచినంత మాత్రాన తను నాకు సొంత సోదరుడైపోతాడా? మనసులో లేని భావం పైకి పిలిచే పిలుపులో ఎందుకండి దండగా? నువ్వేనా మాట్లాడుతుంది? ఈ పల్లెటూరు బయటికి ఇవన్నీ ఎలా తెలుసా అనుకుంటున్నారు కదా? ఒక మాట చెప్పండి. ఆ రోజు మీ స్నేహితుడు మన ఇంటికి వస్తే ఆయన నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవలేదని చెప్పి మిమ్మల్ని ఎగతాళి చేశానన్నారే, ఆ రోజే అతగాడి స్వభావం గ్రహించాల్సింది. పిలిచే పిలుపులో సంస్కారాన్ని ఎత్తుకునే కుసంస్కారి మీ స్నేహితుడే. ఏమన్నారు? స్త్రీకి భర్త తప్ప మిగిలిన వారందరూ సోదరులే అన్నారే. ఏ స్త్రీకి పరిచయస్తులు ఉండకూడదా? స్నేహితులు ఉండకూడదా? స్నేహితులుంటే చెడిపోతుందా? మేము కూడా మీతో పాటు ఉద్యోగాలు చేస్తున్నాం. మాకంటూ ఈ సమాజంలో స్థానం ఉంది. ఏమిటంటే మీ మగాడి ఉద్దేశం? సమాజంలో స్త్రీ హక్కులు కట్టుబాట్లు ఇంత అనువుగా మాట్లాడితే ఎక్కడ కాదు సుబ్బలక్ష్మి. వరగాని వేదిక మీద అంటే నాకు ఇంటి పని వంట పని చేస్తున్న ఆడది కావాలి కానీ నీలా బరి తెగించింది కాదు. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఏంటండి మీరు మాట్లాడేది? నాకు విడాకులు ఏమిటండి? నాకు విడాకులు ఇచ్చేస్తే మా అమ్మ నాన్న పరిస్థితి ఏమిటండి? పెళ్లి కానీ నా చెల్లెల పరిస్థితి ఏంటండి? నా తమ్ముళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు నాకు విడాకులు ఇచ్చేస్తారా? ఏమండి ఏమండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాననుకుంటున్నారా? మీకే నేను వద్దనుకున్నాక నాకు మాత్రం మీరెందుకు? గుడ్ బై. లక్ష్మి 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 అశుద్ధం దొక్కిన చెప్పుతో కొట్టినంత స్ట్రాంగ్ గా చెప్పావమ్మా. ఛీ, నన్ను అలా పిలిచావు కదా. నా పెంపకం నిన్ను చదువుకున్న పోసం చేసి వచ్చింది. ఎరా గాడిదా, విడాకులు ఇచ్చేస్తానని చెప్పగానే అమ్మాయి బెంబేలెత్తిపోయి నీ కాళ్ళ మీద పడి కడవల కొద్దీ కన్నీళ్లు కార్చేసి నీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అనుకుంటున్నావా? ఏ బాధ్య పనుల కోసం అయితే పెళ్ళాం ఎందుకురా? పని మనిషిని పెట్టి తెచ్చ చాలు. పక్క అవసరాల కోసం అయితే పెళ్ళాం ఎందుకు? ఒంటి వేడి చల్లార్చుకోవటానికి వేరే వేరే మార్గాలు చాలా ఉండి తెచ్చాయి. అన్నయ్య దీని సంగతి నీకు తెలియదు అన్నయ్య. ఈవిడ దగ్గర విప్లవ భావాలు చాలా ఉన్నాయి. కరణేశం మంత్రి అని చెప్పారు కానీ కరణేశం మందమతి అని ఏ భారతీయ పురాణం చెప్పి చావలేదురా. భార్య తెలివిగలదైనందుకు సంతోషపడి చావాలి కానీ ఇలా ఆంక్షలు విధించి అణగదక్కాలనుకోవటం నీ మూర్ఖత్వం. సరేరా, సరే అమ్మా ఇలా రామ్మా. రే ఇలా రా. రైటు
నువ్వు కట్టిన తాళ్ళు విప్పేసుకొని చస్తే అమ్మాయిని నేను వాళ్ళ అమ్మగారి దగ్గర అప్పచెప్పు చస్తా. బావగారు అవునమ్మా, మనమే ముందుగా లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మొగుడు నాకు అవసరం లేదు లాయర్ నటిస్తాం. నువ్వు తలంచమ్మా, వేసుకోరా. మంచి పశువునైతే మాలితో పనిచేస్తాం. మొకురు గొడ్డుకు కొరడా దెబ్బలు తప్పించావు, వీడికి విడాకులు తప్పించావు. నువ్వు తలంచమ్మా, వేసుకోరా, వేసుకో. తలపటెద్దు దాపటెద్దు సమానంగా నడిచినప్పుడే కోండ్ర చక్కగా పడుద్ది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే కాపురం సాఫీగా సాగుతుంది. ఏ ఎద్దు పక్కకి లాగినా నాగడి చాలా వంకరు పోయి వస్తుంది. కాపురం కూడా అంతేరా. అవునన్నా, నువ్వు చెప్పింది నిజం. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. పెళ్ళైన స్త్రీ వంటింటికే పరిమితం కావాలి, పతియే ప్రత్యక్ష దైవం అని నా సక్కుతి సంతానానికి నేనే సిగ్గుపడుతున్నాను అన్నయ్య, నేనే సిగ్గుపడుతున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే భర్త అని వక్రీకరించి చెప్పాను. కానీ అది కాదు, అది నిజం కాదు. తల్లిలా లాలించేది భార్య, తండ్రిగా మంచి చెడులు చెప్పేది భార్య, గురువుగా తన సక్రమైన మార్గంలో పెట్టి ఏది మంచో ఏది చెడో ఏ మార్గంలో వెళ్ళాలి అని చెప్పేది గురువు స్థానంలో భార్య. తను తిన్నా తినకపోయినా భర్త తింటే చాలు, భర్త బాగుంటే చాలు అనుకుంటూ అడగందే దైవమైన పొందలేదు. కానీ అలాంటిది ఏది అడకపోయినా అన్నీ ఇచ్చేది భార్యే. అలాంటి భార్యను నా సంకుటి స్వభావంతో తక్కువ చేసి మాట్లాడాను. ఆదికి మూలమైన ఆ త్రిమూర్తులే బ్రహ్మ తన భార్యను నాలుక మీద పెట్టుకుంది అంటారు, విష్ణు తన భార్యను గుండెల్లో పెట్టుకుంది అంటారు. సాక్షాత్తు పరమశివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అలాంటి స్త్రీని, అలాంటి మాతృమూర్తిని అవమానపరిచాను. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. మీ వదిన పూజాఫలం ఏమో మీరిద్దరూ ఒకటే చచ్చారు. మీ కాపురం బాగుపడి చావాలని మీ వదిన గుళ్ళో పూజలు తెచ్చింది. ఇందాక ప్రసాదం ఇద్దామని వచ్చి వచ్చాను, బయట ఉంటే మీకు రగడంతా విని చచ్చా. ఏది ఏమైనా మీరు బాగుపడి తెచ్చారు, మీ కాపురం బాగుపడింది. ఇది ప్రసాదం పట్టండి, పట్టమ్మా, ఇద్దరు పట్టి చావండి. నీ టైం తెరకాసు బెసా నాకు అర్థమేసి వచ్చిందిలే. నీ సాగు మీరు రావండి, నేను వచ్చి తొత్తా. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందమామావే, గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందమామావే, ఊరుట చూడు ముసిగే తల్లి నిద్రపోయిందే, ఆడతాయన్ని తీరకపోతే బాగుంటుందే, నా చుట్టూ ఉన్న ఒకే ఒక్క ఆడుతుందే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను. గోదారి గట్టు మీద రామచిలకలే
విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచి సిక్కలేని మొగుడు కారణాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని వేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తండా హే గోదావరి గట్టు మీద రామసలకావే గోయింత కెట్టుకున్న సందామామావే ఇది మానవత ఎడ్లపాడు వారి బావా ఎప్పుడు వచ్చితీవు